ఫ్రీ ఫైర్ ఇండియా వస్తుంది అని సంవత్సరం అవుతుందన్న, ఇంకా అయితే రాలేదు. సో చాలామంది అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని బేర్ చేయలేక, అంటే ఫోన్లో సపోర్ట్ చేయలేక సో చాలామంది అయితే డిలీట్ చేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆ ఫ్రీ ఫైర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఇల్లీగల్గా కాదు లీగల్గానే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను. సో ఒకటి మైండ్ చేసుకోండి అన్న, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీ ఫైర్ ఇండియా కాదు, అఫీషియల్గా లాంచ్ చేసిన ఫ్రీ ఫైర్ ఇండియా కాదు, మన పాత ఫ్రీ ఫైర్ ఉంది కదా, సో దాన్నే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను. సో ఇది డౌన్లోడ్ చేసుకోవడంతో మనకి యూజ్ ఏందన్నా అని అంటే, ఒకటి నెక్స్టెరా మ్యాప్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇంతకంటే పెద్ద యూజ్ అయితే ఇంకోటి ఉండదు. సో ఇంకోటి ఏంది, సో హై గ్రాఫిక్స్ ఉండవు లాబీలో, అక్కడ ఇక్కడ హై గ్రాఫిక్స్ ఉండవు కాబట్టి సో నార్మల్గా మీరు 4G ఫోన్లో ఆర్ చిన్న ఫోన్లో కూడా ఆడుకోవచ్చు. సో దాన్ని ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే నేను చెప్తాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేశారంటే మీకు మాత్రం అర్థం కాదు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మీరు చూస్తున్న గేమ్ ప్లే కూడా నేను ఆడేది నార్మల్ ఫ్రీ ఫైర్లోనే, మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నా దగ్గర ఫ్రీ ఫైర్ ఉంది, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా ఉంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఫ్రీ ఫైర్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రీ ఫైర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఏదో ఒక బ్రౌజర్ ఉండాలి. సో అందరి దాంట్లో అయితే నార్మల్గా క్రోమ్ అయితే ఉంటుంది, అదర్వైజ్ ఇంకా వేరే బ్రౌజర్స్ ఉంటాయి కదా, బ్రేవ్ బ్రౌజర్ అని, ఇంకా ఓపెరా అని. సో నా దగ్గర అయితే ఓపెరా ఉంది, నేను సింపుల్గా ఓపెరాని ఓపెన్ చేస్తాను. ఓపెరాని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఏపీకే ప్యూర్ డౌన్లోడ్ అని కొట్టేసేయండి. ఏపీకే ప్యూర్ డౌన్లోడ్ అని కొట్టిస్తే మీకు ఫస్ట్ ఒక ఇక్కడ లింక్ అయితే ఒకటి వచ్చింది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. సెకండ్ అయినా ఫస్ట్ అయినా ఓకే, ఏది క్లిక్ చేసినా వస్తుంది. సో కిందికి వెళ్తే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అండ్ డౌన్లోడ్ విత్ ఏపీకే ప్యూర్ అని ఉంది కదా, సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, సో నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేనైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరైతే స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తారంటే మీరు మెయిన్ పాయింట్స్ అయితే మిస్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారు, సర్చ్ బార్లో వచ్చేసి నార్మల్గా ఫ్రీ ఫైర్ అని టైప్ చేయండి. ఫ్రీ ఫైర్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఫస్ట్ చేస్తున్నట్టయితే మీకు ఇక్కడ కింద ఎట్లా వచ్చింది, అక్కడ ఫ్రీ ఫైర్ వేరే యాప్స్ ఉన్నాయి కదా, ఎట్లా వచ్చింది అక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ కొట్టేసేయండి. ఇన్స్టాల్ కొట్టేసిన తర్వాత సో ఇప్పుడు మీకు నార్మల్గా నేను ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇది డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్యాండీ క్రష్ అని కొడుతున్నా నేను, అంటే మీకు నార్మల్గా చూపించడానికి నేను ఏదో యాప్ డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ క్యాండీ క్రష్ అని ఉంది కదా, ఇప్పుడు నేను ఇన్స్టాల్ కొట్టేసిన. సో ఇది ఏమవుతుందంటే డౌన్లోడ్ అవుతుంది, 94 MB ఉంది, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. మీకు నార్మల్గా తెలుసు కదా ఎట్లా ఇన్స్టాల్ చేస్తారో, అక్కడ ఇన్స్టాల్ కొట్టేశారంటే మీకు వస్తుంది అనమాట ఇట్లా ఇన్స్టాల్ అని. సో ఇన్స్టాల్ అయితే కొట్టేస్తున్నా. సో దీనివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏం ప్రాబ్లం ఉండదు బ్రో. జస్ట్ మన ఇండియాలోనే నార్మల్ ఫ్రీ ఫైర్ని బ్యాన్ చేశారు అంతే, ప్లేస్టోర్ నుంచి తీసేసారు అంతే. మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇన్స్టాల్ అయితే అవుతుంది. మీకు కూడా సేమ్ ఆ గేమ్ ఇట్లా సేమ్ ఇంతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది, డన్ కొట్టేసేయండి, ఓపెన్ చేసేయండి. ఇప్పుడు ఫ్రీ ఫైర్కి ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి తేడా ఏంద్ర బాబు అని అంటే, ఇప్పుడు నేను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో దాంట్లో మీకు తెలుసు కదా, లాబీలో చాలా గ్రాఫిక్స్ అని అది ఇదని ఉంటుంది. అండ్ మీకు నెక్స్టెరా మ్యాప్ డిలీట్ చేసుకోవడానికి ఉండదు. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఏంటంటే మీకు హై గ్రాఫిక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే నెక్స్టెరా మ్యాప్ని డిలీట్ చేసుకోవడానికి ఆప్షనే ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి కూడా చూపిస్తలేదు. అదే మీకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఏంటంటే మీకు చూపిస్తాను ఒకసారి, మీకు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడైతే నేను నార్మల్ ఫ్రీ ఫైర్ని లాగిన్ చేస్తున్నా. ఇప్పుడు నేను నార్మల్ ఫ్రీ ఫైర్ని అయితే లాగిన్ చేసిన. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నార్మల్ సింపుల్ లాబీ ఉంది. అండ్ ఇక్కడ మ్యాప్స్లోకి వచ్చి చూస్తే మీకు నెక్స్టెరా మ్యాప్ చూడండి ఒకసారి. నెక్స్టెరా మ్యాప్ డిలీట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఒకసారి, అండ్ డిలీట్ కూడా చేసి చూపిస్తా. ఓకే, డౌన్లోడ్ అయినాక మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ డౌన్లోడ్ అవ్వడానికి వచ్చింది. ఓకే, డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి ఏం చేస్తాను. మ్యాప్స్లోకి వచ్చేసి ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, డిలీట్ పైన క్లిక్ చేసి జస్ట్ డిలీట్ కొట్టేస్తాను. అయిపోయింది, డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మ్యాప్స్లోకి వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఓన్లీ బర్ముడా డౌన్లోడ్ తప్ప ఏది ఉండదు. చూడండి ఒకసారి మంచిగా చూడండి. నెక్స్ట్ ఇయర్ డిలీట్ అయిపోయింది, ఆల్పైన్, పుర్గేటరీ, కలహరి
ఓన్లీ బర్ముడానే ఉంది. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఎన్ని మ్యాచెస్ ఎన్ని ర్యాంకెడ్ ఆడినా ఎన్ని క్లాసిక్లు ఆడినా ఎన్ని క్లాస్ స్క్వాడ్లు ఆడినా మీకు ఓన్లీ బర్ముడానే వస్తుంది తప్పితే నెక్స్ట్ ఇయర్ అయితే రాదు. ఇది నా పూచి నార్మల్ ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసుకుంటే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇంక ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా థాట్స్ ఉన్నాయి. మీరు సపోర్ట్ ఇస్తే నా థాట్స్ అన్నీ మీకు వీడియో రూపంలో అయితే తెస్తాను. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకేంటి మరి, ఉంటా మరి, బాయ్.